నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అదో దేశం, కానీ దానికి భూమి లేదు, మట్టి లేదు, ఉన్నదంతా నీళ్లే. ఆ దేశ ప్రజలంతా నీళ్లలోనే బతకాలి, నీళ్ల మీదే ఇల్లు కట్టుకోవాలి, పడవల మీదే ఒకరింటికి ఒకరు వెళ్ళాలి. పంటలు పండే అవకాశం లేకపోవటంతో పక్కనున్న దేశాల నుంచి ఆహారం తెచ్చుకొని తినాలి. వేరే దేశం వాళ్ళు అక్కడికి పోవాలంటే హెలికాప్టర్లు వాడాలి. ఏంటా దేశం, ఏమిటి ప్రత్యేకత? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏ దేశానికైనా నిర్దిష్టమైన భూభాగం ఉంటుంది. ఆ భూమి సరిహద్దుల కోసమే యుద్ధాలు జరుగుతాయి. కానీ సీలాండ్ అనే దేశానికి ఈ భూమి లొల్లి లేదు, ఇతర దేశాలతో సరిహద్దు గొడవ లేదు. ఎందుకంటే అసలు ఆ దేశానికి భూమే లేదు, చిన్నపాటి నేల కూడా లేదు. పూర్తిగా సముద్రం మీద నిర్మించిన దేశం ఇది. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశాల్లో ఒకటిగా, విభిన్నమైన జీవన శైలి కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. దీని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడున్నాయి. సీలాండ్ ఇంగ్లాండ్ తీరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉత్తర సముద్రంలో ఉంది. నిజానికి ఇది గతంలో ఒక దేశం కాదు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ నిర్మించిన ఒక సైనిక కోట. సముద్రంలో పాతిన 2 భారీ స్తంభాల మీద ఒక ప్లాట్ఫారం ను నిర్మించారు. ఆ ప్లాట్ఫారం మీదనే జీవనం సాగుతుంది. సీలాండ్ జనాభా చాలా తక్కువ. సాధారణంగా ఇక్కడ 5 నుండి 10 మంది మాత్రమే నివసిస్తారు. వీరిలో ఎక్కువ మంది ఆ దేశాన్ని స్థాపించిన రాయ్ బేట్స్ కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది ఉంటారు. ఈ దేశం ఇప్పటి వరకు కొన్ని వందల మందికి సీలాండ్ పౌరసత్వం, పాస్పోర్ట్లను మంజూరు చేసింది. సీలాండ్ లో నివసించే వారు పూర్తిగా సముద్రం మధ్యలోనే ఉంటారు. ఈ దేశానికి చేరుకోవాలంటే కేవలం బోట్లు లేదా హెలికాప్టర్ల ద్వారా మాత్రమే వెళ్ళాలి. ప్లాట్ఫారం మీదకు వెళ్లడానికి ఒక ప్రత్యేకమైన క్రేన్ వ్యవస్థను ఉపయోగిస్తారు. చుట్టూ సముద్రం ఉన్న చేప దూకేర్చినట్లు సముద్రంలోనే ఉంటున్నా వీరికి మంచినీటికి ఇబ్బందే. అందుకే వర్షపు నీటిని సేకరించి వేడి చేసి చల్లార్చి వడగట్టి తాగుతారు. భూమి లేదు కాబట్టి పంటలు పండవు. ఇతర దేశాల నుంచి ఆహార పదార్థాలు దిగుమతి చేసుకుంటారు. నిత్యోసరాల కోసం ఎక్కువగా ఇంగ్లాండ్ మీద ఆధారపడతారు. సీలాండ్ ఒక స్వతంత్ర దేశంలాగే తనకంటూ కొన్ని ప్రత్యేక వ్యవస్థలను కలిగి ఉంది. వీరికి సీలాండ్ డాలర్ అనే సొంత కరెన్సీ ఉంది. సొంత జెండా, జాతీయ గీతంతో పాటు ఒక దేశానికి ఉండాల్సిన అన్ని చిహ్నాలు వీరికి ఉన్నాయి. వీరు ఆన్లైన్ లో తమ దేశానికి సంబంధించిన సావనీర్లు, టీ-షర్ట్లు అమ్మటం ద్వారా సర్ లేదా లేడీ వంటి గౌరవ బిరుదులను విక్రయించడం ద్వారా ఆదాయం పొందుతారు. చిన్న దేశమైన ఆదాయానికి కొదువేం లేదు. అక్కడ తలసరి ఆదాయం అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా ఎక్కువ. సీలాండ్ తలసరి ఆదాయం 18.5 లక్షలు. అక్కడ ఒక చిన్న రాజకుటుంబం లాంటి పాలన సాగుతుంది. ప్రస్తుతం మైఖేల్ బేట్స్ ఈ దేశానికి ప్రిన్స్ గా వ్యవహరిస్తున్నారు. సీలాండ్ కాకుండా భూభాగం లేకుండా నీటి మీద జీవించే ఇతర వర్గాలు కూడా ఉన్నాయి. వీరు ఇండోనేషియా, ఫిలిప్పీన్ ప్రాంతాల్లో సముద్రం మీద ఇల్లు కట్టుకుని నివసిస్తారు. వీరిని సీ జిప్సీలు అని పిలుస్తారు. వీరు తమ జీవితంలో ఎక్కువ భాగం నీటి మీదనే గడుపుతారు.